వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వివిధ పత్రిక మరియు మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న అంశం వివిధ నోటిఫికేషన్లు వాటి యొక్క సంఖ్య గురించి మనము ఈ వీడియోలో చర్చించబోతున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందో ఆ అంశాన్ని కూడా ఇక్కడ చర్చిస్తాం. మొదటిసారిగా నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మరి వివిధ పత్రికలు మరియు మీడియా మాధ్యమాల్లో గమనిస్తే జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన వివిధ రకాల సమాచారం మనకు చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయా లేవా చర్చించబోతున్నాం. ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి కనుక గమనిస్తే 450కి పైగా ఉండే అవకాశం ఉంటుంది అన్నాం. సో ఇక్కడ మనం రెండు పాసిబిలిటీని గమనించాలి. ఉండే అవకాశం ఉంటుంది, ఉండకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా వస్తున్న నోటిఫికేషన్. సో ఈ నేపథ్యాన్ని కనుక గమనిస్తే ఖచ్చితంగా 400+ అంటే 400కు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, మరి ఎందుకు ఈ విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను అంటే, ఇందులో ఫారెస్ట్కు సంబంధించిన కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు కూడా కలిపే అవకాశం ఉంటుంది. ఏ విధంగానైతే యూపీఎస్సీలో ఫారెస్ట్ ఆఫీసర్ను కలుపుతూ ఎగ్జామ్ను ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారో అలాగే నిర్వహించే సందర్భంలో అక్కడ 400కు పైగా పోస్టులు కనబడే అవకాశం కనబడుతుంది. రెండో పాసిబిలిటీ, సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్, ఆ సంవత్సరంలో ఖాళీలను పూర్తి చేస్తామనే ప్రకటన నేపథ్యాన్ని గమనిస్తే ఇందులో 300కు పైగా ఒకసారి నోటిఫికేషన్ వేసి మరో 100 లేదా 150 మరో కొంతకాలానికి మరికొన్ని పోస్టులు కలుపుతూ మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే దీన్ని 2 దఫాలుగా 2 నోటిఫికేషన్లుగా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ విషయాన్ని మనము ఏపీపీఎస్సీలో గమనించవచ్చు. చూడండి, సో ఆ కోణం కూడా కనబడుతుంది. కానీ ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఇది 100% కరెక్ట్. రెండోది గమనిస్తే గ్రూప్ 2కు సంబంధించి గమనిస్తే 600 నుండి 700 పోస్టులు అన్నాం. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున వస్తున్న మొట్టమొదటి నోటిఫికేషన్ గ్రూప్ 2 కాబట్టి ఇక్కడ 600 నుండి 700 వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మరి 600 నుండి 800 వస్తుంది అనడానికి ఏం చెప్తున్నాను గమనిస్తే, ఇందులో ఫారెస్ట్కు సంబంధించిన ఎఫ్ఆర్ఓ అంటున్నాం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను ఇందులో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చెప్పారు, మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ చెప్పారు. సో అప్పుడు వాటిని ఎఫ్ఆర్ఓలు కనుక కలిపితే ఈ సంఖ్య కనబడుతుంది, అది మనకు 600+ అనేది కనబడడం జరుగుతుంది. సో లేదు అంటే 2 దఫాలుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. 400+ ఒకసారి ఇచ్చి మరికొన్ని పోస్టులు కలుపుతూ మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రెండోది, ఇక్కడ మూడోది గమనిస్తే గ్రూప్ 3కి సంబంధించి అంటాం. ఇక్కడ రెండు ప్రధాన అంశాలు కనబడతాయి. చూడండి, గ్రూప్ 3ని ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకుంటే 1000కి పైగా ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండో పాసిబిలిటీ ఉంది. చూడండి, ఇటీవల విఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకుంటూ విఎల్ఓ అనే కొత్త పదవిని, కొత్త పోస్టును క్రియేట్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే వాళ్ళని తిరిగి తీసుకునే ప్రయత్నం కనబడుతుంది. అలాంటి దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో గమనిస్తే విఎల్ఓకు డిగ్రీ అర్హతను ఇచ్చారు. గ్రూప్ 3లో పోస్టులు అన్నిటికీ డిగ్రీ అర్హత ఉంటుంది కాబట్టి దీనికి సరిసమానమైన పొజిషన్ అది. కాబట్టి ఈ పోస్టులను ఇందులో చేసి భారీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అనుకుంటే ప్రభుత్వం గ్రూప్ 3ని 5000కు పైగా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు, ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థకు అవసరం అర్జెంటుగా అనుకుంటే ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వవచ్చు. సో అప్పుడు మనం పాసిబిలిటీ 2 చూస్తున్నాం. అంటే కేవలం గ్రూప్ 3 అయితే 1000కి పైగా ఉంటుంది, విఎల్ఓతో కూడిన గ్రూప్ 3 అయితే 5000కు పైగా ఉండే అవకాశం కనబడుతుంది. 4, డిఎస్సికి సంబంధించి అంటున్నాం. సో బీఈడి అభ్యర్థులు మరియు టీజీటీ అభ్యర్థులు, ఇక్కడ ఏమవుతుంది, బీఈడి మరియు టీటీసీ చేసిన అభ్యర్థులకి ఇది సువర్ణ అవకాశమే. డిఎస్సి మరో నోటిఫికేషన్ వస్తుంది. ఎంత రావచ్చు అంటే వివిధ మాధ్యమాల్లో గమనిస్తే 5000 నుండి 6000 అంటున్నారు, 6000కు పైగా అంటున్నారు. సో నాకు తెలిసి మరోసారి 5000 నుండి 6000 మధ్య వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అంటాం. ఇది ఒక విషయాన్ని కనుక గమనించండి. సో ఇటీవల ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి ప్రయత్నాలు చేసి అందులో విఫలమైన వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వివిధ రకాల ఉద్యోగాలలో ఈ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ వేకెన్సీ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఫారెస్ట్కు సంబంధించిన బీట్ ఆఫీసర్లు మనకు 1500కు పైగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటి, సరే వివిధ పత్రికా మాధ్యమాలలో కనబడుతున్నాయి, ఓకే, రావడానికి అవకాశం ఉంది. అసలు మరి ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్స్? సో నాకు తెలిసిన సమాచారం మేరకు గమనిస్తే, నాకున్న పరిజ్ఞానం మేరకు నేను
పరిశీలిస్తే క్లియర్గా నోటిఫికేషన్ మనకు జూన్ నుండి జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకు దీనిని ఏకీభవిస్తున్నాను అంటే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది, అది తుది రిజల్ట్లో అది ఉంది. గ్రూప్ 2కు సంబంధించిన ప్రైమరీకి, గ్రూప్ 3కి సంబంధించిన ప్రైమరీకి వచ్చింది. ఇప్పుడు జనవరి నెల గడుస్తుంది. సో వీటికి సంబంధించిన తుదికి అదేవిధంగా జిఆర్ఎల్ అనేది ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. అందులోకి వెళ్ళి 1:2 లేదా 1:3 తీయాలి. అంటే ఆ ఫిబ్రవరి నెల అంతా వీటికి సంబంధించి జిఆర్ఎల్ ఫైనల్కి మరియు ఆ లిస్ట్ తీసే వరకే అది ఫిబ్రవరి నెల గడుస్తుంది. సో మార్చి నెలలో వారికి సంబంధించిన వెరిఫికేషన్ జరిగితే ఒక్కొక్క పోస్ట్కి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కేవలం 20 రోజులు వేసుకున్నా మనకు 2 నెలలు గడిచే అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్ గడిచే అవకాశం ఉంటుంది. సో మే నెలలో నోటిఫికేషన్ ఇవ్వవచ్చా అంటే ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ టీజీపీఎస్సీ వీటిలోనే తలామునకలు అవుతుంది. వీటి యొక్క వెరిఫికేషన్ జరపాలి, వారి యొక్క పోస్ట్ అలాట్మెంట్ జరగాలి. ఇదంతా జరిగే వరకు టీజీపీఎస్సీ దీని మీద ఫోకస్ చేస్తుంది. అప్పటికే ప్రభుత్వం నుండి వివిధ శాఖల నుండి వచ్చిన ఖాళీలను భర్తీ చేస్తూ వాటి నోటిఫికేషన్, వాటి ఆర్థిక శాఖ అనుమతి, ప్రభుత్వం యొక్క అనుమతి ఇలాంటి వాటి మీద మరో నెల గడిచే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా మనకి క్లియర్గా గమనిస్తే జూన్ లేదా జూలైలో ఈ నోటిఫికేషన్ల యొక్క పరంపర ప్రారంభం అవుతుంది. సో మరి అప్పటి వరకు మనం ఏం చేయాలి అంటే చాలామంది అభ్యర్థులని వివిధ పోటీ పరీక్షల్లో ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి? జనరల్ స్టడీస్ అంటున్నాం. సో ఇటీవల గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పేపర్లు గమనించండి. అందులో ప్రిలిమ్స్ పేపర్ యొక్క స్టాండర్డ్ గమనిస్తే మన పరిధిని దాటిపోతున్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే జనరల్ స్టడీస్లో పట్టు సాధిస్తారో, ఎక్కువ మార్కులు సాధిస్తారో, జనరల్ స్టడీస్ కీలకంగా ఉండే పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కనబడుతుంది. సో దానికి సంబంధించి భూషణ్ సార్ క్లాస్ యాప్ నందు టార్గెట్ జనరల్ స్టడీస్ పేపర్తో ఒక కొత్త కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్సులో ఉండే వివరాలు ఏంటి అంటే ప్రతి విభాగానికి సంబంధించి అంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకనమీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, అందులో మన కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇలా వీటికి సంబంధించిన పీడిఎఫ్లు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలతో కూడిన వీడియోలు ఉండడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ది ఎగ్జామ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అందులో మనకు త్వరలో ఉండబోతున్నాయి. కాబట్టి మొదటిసారిగా మీరు యాప్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని వీక్షించగలరు. థ్యాంక్ యూ.